అంటే మేలు జరుగుద్ది అనుకుంటే, మంచి జరుగుద్ది అనుకుంటే, కష్టాలు పోతాయి అనుకుంటే మానవుడు ఇలాంటి పనులు ఎన్ని చేయడానికైనా సిద్ధమే, ఏది చేయడానికైనా సిద్ధమే. నీ ధైర్యం ఎవరు? నీ ధైర్యం ఎవరి మీద ఆధారపడి ఉంది? ఏదో విషయంలో ఎవరో నేను భయపడతారు, ఏదో ఒక విషయంలో మీ ఇంటి మీద అది ఉందనో, లేకపోతే మీ ఇంటి వాస్తు బాలేదనో, మీ ఇల్లు పక్కింటి కన్నా కొంచెం కింద ఉందనో, లేదా రోడ్డు ఎక్కడ ఉందనో, గుమ్మం అక్కడ ఉందనో, కిటికీ అక్కడ ఉందనో, బాత్రూమ్ అక్కడ ఉందనో, కిచెన్ అక్కడ ఉందనో, పొయ్యి ఎక్కడ ఉందనో, అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, నీకు కీడు జరిగిపోతుందని భయపడుతుంటే ఎక్కడ పరిగెడుతున్నావు నువ్వు? ఏమి నమ్ముతున్నావు? గంటలు గంటలు దేవుని వాక్యాన్ని వింటావు, కానీ వాక్యానికి లోబట్టలేదు నువ్వు. అలాంటి విషయాల్లో ఒక్క మాట అనగా నీకు రాత్రి నిద్రపడదు అమ్మగారికి భయం 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 భయం. దేవుని బిడ్డ వినో, పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు సంపూర్ణంగా నువ్వు సమర్పించుకున్నప్పుడు ఈ లోకంలో నిన్ను నన్ను భయపెట్టేది ఏది లేదు, ఎవరో ఉండరు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటో తెలుసా? ఆయన ఉన్న హృదయంలో ఏముందట? ధైర్యంతో వారు దేవుని వాక్యాన్ని ఏం చేశారు? బోధించారు.